సో డోంట్ వరీ, ఐ యామ్ హియర్ టు ఎంటర్‌టైన్ యూ. ఓకే. ఇంకా ఈరోజు ఏమైందంటే, నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి నేను డిసెంబర్ నుంచి అనుకుంటే, జాన్వరిలో పెద్ద ఫ్లాప్ అయిపోయింది. సరేలే ఇంక మనం కొంచెం లేట్‌గా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి, నేను ఫిబ్రవరి అట్‌లీస్ట్ మీకు ముందుకొచ్చేద్దాం అని చెప్పేసి, జనవరి 31కే నేను ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాకా విన్నదంతా ఒక పక్కన పెడితే, నేను ఇలా ఒక్కదాన్ని బయట తినడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజే నాకు మాత్రం. ఇంకా ఈ వీడియో నా కొలీగ్స్ చూస్తే మాత్రం వాళ్ళేమనుకుంటారో తెలుసా? రమణి, దిస్ ఈజ్ సో కామన్ ఫర్ యూ. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే బయటకి వెళ్ళి కూర్చొని తింటావు. మా ముందు ఎందుకు తినవు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అండ్ ఈ వీడియో వాళ్ళకి చూస్తే అర్థమయ్యే ఉంటది. ఏదో నా ఫేస్‌కి మాస్క్ పెట్టి కవర్ చేస్తున్నాను అంతే గానీ, ఎవరో ఒకసారి నన్ను పోస్ట్‌లో ట్యాగ్ చేశారనమాట. సో, రమణికి యూట్యూబ్ ఛానెల్ ఉందని అందరికీ తెలిసిపోయింది. అప్పటినుంచి నేను వీడియోస్ పెట్టడం అనేది స్టాప్ చేశాను. మెయిన్ రీజన్. ఇంకా నేనైతే ఫుడ్ వ్లాగ్స్ చేయడం చాలా తక్కువ. ఎందుకో తెలుసా? నేను ఎవ్రీడే డైలీ వ్లాగ్స్ అనేది మన ఛానెల్‌లో పోస్ట్ అవుతుంది. అండ్ అందులో ఒకరోజు నేను చికెన్ బిర్యానీ ఫుడ్ వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఎగ్జాక్ట్‌గా 24 అవర్స్‌లో నాకు 500+ వ్యూస్ వచ్చింది. ఆ తర్వాత సేమ్ అలానే వస్తుందన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో నెక్స్ట్ డే మళ్ళీ వీడియో అలానే చేశాను. బట్ కాకపోతే ఆ రీచ్ అంతగా రాలేదు. చలో ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ నేను డైలీ వ్లాగ్స్‌కే సెట్ అవుతది అని చెప్పేసి మళ్ళీ ఇదే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రమ్మని అంటే నేను, మీ అందరికీ తెలిసే ఉంటది. అప్పుడప్పుడు మనకు గూడా అనిపిస్తది. పక్కనున్న వాళ్ళు ఎవరికో ప్రయారిటీ ఇచ్చి, వాళ్ళు మాట్లాడితేనే మనకు హ్యాపీనెస్ వస్తది. అలాంటిదన్నీ పక్కన పెట్టేసేయండి. నాలా ఉండండి. ఓకేనా? అండ్ నేను ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రోవర్ట్, యాంబివర్ట్ అని నేను చెప్పలేను. నేనెలా అంటే చాలా చాలా సెలెక్టివ్ ఉంటా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నా హ్యాపీనెస్, నా పీస్‌ఫుల్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు కూడా అంతేనా? సో, నన్ను చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. ఇంకా ఈరోజు అలా నేను బయటికొచ్చాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేశాను. అండ్ చాలా లేట్‌గా లంచ్ చేశాను అనమాట నేను. ఆ తర్వాత నేను బై మిస్టేక్ మర్చిపోయి ఎగ్ పఫ్ అనేది ఆర్డర్ చేశాను. ఇంకా చాలా లేట్‌గా రియలైజ్ అయిపోయిన తర్వాత, ఓహ్! ఈరోజు సాటర్‌డే, అందులోనూ శని త్రయోదశి, మనం నాన్ వెజ్ అనేది తినొద్దని చెప్పి అంకుల్ స్టాప్ పెట్టు అని చెప్పేసి అక్కడ ఆపేసామనమాట. ఆ తర్వాత అదే ప్లేస్‌లో మనం వెజ్ పఫ్ అనేది ఆర్డర్ చేసాము. ఇక ఉన్నదే మనకు చిన్న స్టమక్. అందులో 2 పట్టాలంటే చాలా కష్టము. అది కూడా ఒక్కటి చాలా కష్టంగా తిన్నా. ఇంకొకటి ఎట్లా తినాలా అని చెప్పేసి ఇది నాకు ఒక పెద్ద ఛాలెంజ్‌లా అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ నుంచి సాంగ్స్ తోటి మోటివేషన్ చేస్తున్న షాప్‌లో వాళ్ళు కూడా. అట్లా అని చెప్పేసి 10 తినలేం కదా! ఇక ఇట్లా నడుస్తది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్ గాయ్స్.